మోడీ 2047 నాటికి వికసిత భారతదేశాన్ని టాప్ 1 ఆర్ టాప్ 2కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, దాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు కొత్త ఎత్తుగడ పీఎఫ్ఐ ఏదైతే ఉందో, పీఎఫ్ఐతో పాటుగా ఉన్నటువంటి ఇతర వ్యవహారాలు కలిపి ఒక కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఎస్డిపిఐ, పిఎఫ్ఐ కలిసి వాళ్ళకి సంబంధించి తాజాగా ఏదైతే ఎన్ఐఏ వాళ్ళు 2022 జూలైలో రైడ్ చేసినటువంటి పత్రాలు, అక్కడ దొరికినటువంటి పత్రాల్ని బీహార్ ఆఫీస్లో దాన్ని చూస్తే విజన్ 2047 అనేది ఉంది. దాని ప్రకారం అంటే నరేంద్ర మోడీ ఎట్లయితే 100 ఏళ్ల భారతదేశం టాప్ 1 టాప్ 2కి తీసుకెళ్లాలనుకుంటే, వీళ్ళు గజ్వేయి హింద్ అనేది 2047కి పూర్తి చేయాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగా ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరినీ కలిపి ఒక కాన్సెప్ట్ కిందకి, ఒక వర్గం కిందకి తీసుకొచ్చి దాని ద్వారా భారతదేశంలో ఆధిపత్యం చెలాయించాలన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్లలో ఈ మూడు కలిసి అక్కడ కీలక పాత్ర పోషించాలి. తద్వారా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళే అక్కడ ఉండాలి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఓబీసీని ఫస్ట్ పక్కన పెడతారు. ఆ తర్వాత సెంట్రల్ పవర్ సంపాదించిన తర్వాత కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసి భారతదేశాన్ని షరియా రాజ్యం కిందకి మార్చాలన్నటువంటిది వాళ్ళ ప్రయత్నం అట. ఇది వాళ్ళ దశల వారీ కార్యాచరణ అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటిది డీకోడ్ చేశాక, దీంతో భారతదేశం వికసిత భారత్ అవుతుందా, లేకపోతే షరియా చట్టాల అమలు ముస్లిం భారతదేశం అవుతుందా అనేది తేలాల్సి ఉంది.